మిత్రమా, మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎంత తీవ్రమైనవి అయినా ఆగకుండా ముందుకు సాగడమే సాహసం. మన గమ్యం కనపడకపోయినా గమ్యం పట్ల నమ్మకం వదలకుండా నిరంతరం ప్రయాణం చేయాలి. ప్రతి అడుగు మన ఆశయాన్ని దగ్గర చేస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎదురుపడే ప్రతి సమస్యను జయించడం సాధ్యమవుతుంది. అడుగులు చిన్నవైనా సరే ఆగకుండా కొనసాగాలి. ఎంతటి విఫలమైన క్షణాలు ఎదురైనా ధైర్యం అనేది మనకు ఉన్న లోతైన విశ్వాసం. అది మన జీవితాన్ని ప్రగతిపరంగా మార్చడానికి శక్తినిస్తుంది. నిరాశ వచ్చినప్పుడు మన మనసును నమ్మాలి. ఎందుకంటే ఆశ అన్నది మార్గాన్ని చూపించే వెలుగును చూపిస్తుంది. నడక కొనసాగించండి. కష్టాలు మనల్ని బలపరుస్తాయి. కలలను నిజం చేసుకోవడానికి ధైర్యం తోడుగా ఉండాలి. మన గమ్యం ఎప్పుడు చేరుతామో తెలీదు, కానీ ప్రయాణాన్ని ఆస్వాదించడమే నిజమైన జీవితం. మన కష్టాలు, సంతోషాలు, అనుభవాలు అన్నీ కలగలిసి మన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తాయి. మన హృదయంలో నింపుకున్న నమ్మకం ఎంత బలమైనదో అది మన జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది. చీకటి ఎంత దట్టంగా నిండి ఉన్నా ఆ నమ్మకపు జ్యోతి మన మార్గాన్ని వెలిగిస్తుంది. జీవితంలో ఎదురుగాలులు మన మార్గాన్ని అడ్డుకుంటాయి, కానీ వాటిని ఎదుర్కోవడమే మన బలాన్ని చూపుతుంది. మన మార్గంలో ఉన్న ప్రతి అవరోధం మన ఆత్మను సవాలు చేస్తుంది. మన హృదయం నిరీక్షణ, సహనం అనే శక్తులతో నిండిపోయినప్పుడు ఎదురుగాలికి తట్టుకోగలుగుతుంది. మన జీవితం అనేది ఒక పోరాటం. ప్రతి ఆటకు ఒక అంచు ఉంటుంది. ఆ అంచు మన బలాన్ని, మన కృషిని పరీక్షించే చివరి మెట్టు. మనం ఆ అంచును దాటినప్పుడు మాత్రమే గెలుపు మన సొంతమవుతుంది. నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. గెలుపు సాధించాలంటే ముందుగా మనసు గెలవాలి. ప్రతి కష్టం ఒక గెలుపు రహస్యాన్ని దాచిపెడుతుంది. ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నిజమైన బలం తెలుస్తుంది. ప్రతి ఆశయానికి ఒక్క క్షణం దూరంలో విజయం ఉంటుంది. ప్రతి అబద్ధం తర్వాత ఒక నిజం వెలుగులోకి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పడే ప్రయత్నం నీ విజయానికి మరొక మెట్టు. నీ గుండె ధైర్యం చూపిస్తే ప్రపంచం నీ ముందుకు వంగుతుంది. ప్రతి ప్రతికూలతలో గెలుపు దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయడమే మన లక్ష్యం.